మనోరమా, ఏమైంది? నువ్వేడుస్తున్నావా? ఇవి పశ్చాత్తాపంతో వచ్చిన కన్నీళ్ళా లేక నేను వెళ్ళిపోతున్నందుకు వచ్చిన ఆనంద బాష్పాల? మరీ అమాయకురాల్లా నటించకు మనోరమా. చూడు మనోరమా, ఈరోజు నీకు నేను నిజం చెప్తాను. అది వింటే నువ్వు దిగ్భ్రాంతి చెందుతావు. మనోరమా, కొన్ని విషయాల్ని చెప్పడం మంచిది, కానీ తెలిసి కూడా చివరి వరకు చెప్పకుండానే కొంతమంది దాస్తారు. ఎందుకంటే అవి చెప్పేవాళ్ళకి, ఇక వినేవాళ్ళకి దుఃఖాన్ని, వేదన్ని కలిగిస్తాయి. నేను అనారోగ్యంగా మంచం మీద ఉన్నప్పుడు నువ్వేం చేశావో నాకు స్పష్టంగా తెలుసు. నీ వస్తువు సురక్షితంగా ఉంది మనోరమ. నేను దానిని ఇంకో చోటుకి తరలించాను. ఆయన గారు ఆరోగ్యంగా ఉండటం మీ అందరికంటే నాకే ముఖ్యం. నేను ఆయనకి ధర్మపత్నిని. నా భర్త పూర్తిగా కోలుకుంటే నేను ఆయనకి దాసిలా సేవలు చేస్తాను. కానీ అప్పటి వరకు ఆయన వైద్యం చేయించుకోవాలి. మన ఇంట్లో కాదు, బాబా గారి సమక్షంలో, ఆయన ఆశ్రమంలో. నాకొచ్చి కులకురు నాకొచ్చి. భయపడుకో మనోరమ. ఒకేసారి ధైర్యంగా కత్తితోప్పుడు పని పూర్తయిపోతుంది. లేదు లేదు మనోరమ, నిన్ను కంగారు పెట్టాలని, భయపెట్టాలని చెప్పలేదు. నాకు జరిగిందంతా తెలుసు. ఇప్పుడు నీ మీద పగ తీర్చుకోవాలని నేను అస్సలు అనుకోవట్లేదు. నా పట్ల నువ్వు, ఆ దుష్ట బాబాగారు ఎంత దారుణంగా, క్రూరంగా ప్రవర్తించారో తెలుసు. నాకు తెలుసని నీకు తెలియాలి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నీకు ఆ పాండురంగడు మనిషిలా మారడానికి, సత్ప్రవర్తనతో ఉండడానికి మంచి అవకాశాన్నిచ్చాడు. సద్వినియోగం చేసుకో. నువ్వు దుష్టురాలివే, దుర్మార్గురాలివని నాకు తెలిసినప్పటికీ నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయకూడదని నేను నీ కొడుకు దిగువుకి, కోడలికి ఈ విషయాలు ఏవీ చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికైనా నువ్వు మారతావు అని. నువ్వు మారాలి మనోరమ. ఇది నీకు దేవుడిచ్చిన అవకాశం. దీన్ని నువ్వు చేజార్చుకోకు. కనీసం ఇప్పటికైనా నువ్వు మనిషిలా మారు. పాండురంగ, నువ్వు ఎప్పుడు నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నా స్నేహితుడివే కదా. పాండురంగ, ఒకప్పుడు నేను మా నాన్నగారిని నా రక్షకుడిగా భావించేదాన్ని. అంతేకాదు, మా నాన్నగారి రూపంలో నువ్వే నాతో పాటు ఉన్నావని ఎప్పుడు అనుకునేదాన్ని. అత్తగారింట్లో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు. చీకట్లో దీపంలా నాన్నగారి స్థానంలో మావయ్య గారిని నువ్వే పంపించావనుకున్నాను. మావయ్య గారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కానీ ఇప్పుడైనా పండరీపురానికి వెళ్ళిపోతానంటున్నారు. బాధ్యతలన్నీ నాకు అప్పగించి వెళ్ళిపోతున్నారు. పాండురంగ, వద్దు, వెళ్ళొద్దని ఆయన్ని ఆపేంత పెద్దదాన్ని కాదు నేను. నాకు ఆయన వాత్సల్యం, తండ్రి ప్రేమ, ఆదరణ కావాలి.
ఆయనకి నువ్వు చెప్పు పాండురంగా, వెళ్ళొద్దని గట్టిగా చెప్పు. నువ్వు గనక చెప్తే మావయ్య గారు ఖచ్చితంగా వింటారు, కాదనరు. చెప్తావు కదా? చెప్తావు కదా పాండురంగా? స్వామి, సకు చెప్పింది విన్నారా? పంతుగారు వెళ్ళిపోతే ఈ అమాయకురాలు ఒంటరిదైపోతుంది. తను చెప్పింది నిజమే కదా. పంతుగారు పండరీపురానికి వెళ్ళిపోతే ఇక తనకి దిక్కెవరు? తన భర్త దిగు తనతోనే ఉన్నాడు. కాని మావయ్య గారి అండదండలుంటే ఆ ధైర్యం వేరు కదా. ఆయన సకుని కన్న కూతుర్లా చూసుకుంటారు. నాకు మీ మాటల్ని బట్టి చూస్తుంటే సకుకి కష్టాలు ముగిసిపోలేదు, కొనసాగుతాయని అనిపిస్తోంది. మళ్ళీ నాగోజీ తిరిగొస్తే సకుని రెట్టించిన కష్టాలు చుట్టుముడతాయి. మరి అలాంటప్పుడు అక్కడ సకుకి అండగా ఎవరుంటారు? సఖు సమర్థురాలు. దేవి, ఎవరి కర్మ ఫలితాన్ని వారు అనుభవించాలి. తలరాత ప్రకారం జరుగుతుంది. చిట్ట చివరికి మంచి గెలుస్తుంది. ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కోలా సాగుతుంది. వాళ్ళ ఆయుష్ రేఖను బట్టి జీవితం గడుస్తుంది. బాటసారులకి చెట్టు నీడ అనేది కొన్ని క్షణాలు మాత్రమే దొరుకుతుంది. వాళ్ళు శాశ్వతంగా ఆ నీడలోనే ఉండిపోలేరు కదా. ఉంటే ప్రయాణం ఎలా సాగుతుంది? సఖుకి తన మామయ్య గారి దగ్గర నుంచి పుష్కలంగా ఆసరా దొరికింది. ఇప్పుడు ఆ ఇంట్లో పంతుగారి కార్యం ముగిసింది. కాబట్టి పంతుగారు ఆయన మార్గంలో వెడతారు, ఇక సఖు తన మార్గంలో వెడుతుంది. ఈ మార్గంలో తనకెదురయ్యే ఆటంకాలని సఖు స్వయంగా తొలగించుకోవాలి. ప్రతి మానవుడికి నిర్దేశించబడిన మార్గం ఉంటుంది. సఖు అతీతురాలు కాదు కదా.